హలో ఎవరివన్, వెల్కమ్ టు అర్బాక్స్ మీడియా. ఈరోజు వీడియో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసిండో, పార్టీని వదిలేసి రాజకీయాల నుంచి ఎప్పుడైతే తప్పుకుండో అప్పటి నుంచి విజయసాయి రెడ్డి మీద ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, విజయసాయి రెడ్డిని ఎట్లా బదనాం చేయాలని చెప్పి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి ట్రై చేసిండు. బట్ ఎక్కడ కూడా కరెక్ట్గా ఏది వర్కౌట్ కాలేదు. ఈ రోజు మాత్రం ప్రెస్ మీట్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజుల నుంచి ఏదైతే చెప్దాం అనుకుండో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బయటికి చెప్పేసారు క్లియర్గా. ఆయన ఒపీనియన్ ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి మీద ఏదైతే బురద జల్లదాం అనుకుండో ఈరోజు అయితే మాత్రం క్లియర్గా జల్లేసిండు. ఏం మాట్లాడిన విజయసాయి రెడ్డి గురించి అని చెప్పి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియో చూపిస్తా. వీడియో చూసిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తేనే వీడియోకి రీచ్ వస్తుంది. నేను ఇంకొంచెం మంచి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తా. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో వీడియోలో చూద్దాం. ఒక్కసారి చూడండి. విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి వాల్యూ ఉంటుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభావాలకే లొంగిపోయే విజయసాయి రెడ్డి అయితే 2014లో నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా నీ ఎమ్మడి ఎందుకున్నాడు? నీతో పాటు A1 A2గా జైలుకి ఎందుకు వచ్చిండు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఎదురు తిరిగినా సరే కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అపోజిషన్గా మారినా సరే కూడా వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారే మార్చినట్టు. షర్మిల గారికి ఆస్తి తగాదాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి పొమ్మంటే షర్మిల గారు వాళ్ళ అమ్మ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లో ఉన్నారని చెప్పి అంటాడు. విజయసాయి రెడ్డి 2014 నుంచి 2019 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో గెలవడానికి మెయిన్ రీజన్ కూడా విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి గైడెన్స్, విజయసాయి రెడ్డి ఆలోచనలు, ప్రశాంత్ కిషోర్ సపోర్ట్తోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో గెలిచింది. జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది విజయసాయి రెడ్డి అప్పుడు ఏవైతే స్ట్రాటజీలు ఉపయోగించిండో, ప్రశాంత్ కిషోర్ సపోర్ట్ తీసుకొని విజయసాయి రెడ్డి ఏవైతే స్ట్రాటజీలు ఉపయోగించిండో ఆ స్ట్రాటజీలతో జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి పబ్లిక్ ఎవరికి నమ్మకం లేదు. అప్పుడున్న ఇచ్చిన హామీలు కూడా విజయసాయి రెడ్డి దాని బ్యాక్ ఎండ్ ఉండి విజయసాయి రెడ్డి నడిపించినవే. జగన్మోహన్ రెడ్డితో కూడా చెర్లపల్లి జైల్లో 16 నెలలు ఉన్నది కూడా విజయసాయి రెడ్డి. ఇన్ని టైంలో, ఇన్ని క్లిష్టమైన సమయాల్లో నీ ఎమ్మడుండి నిన్ను సీఎంగా చూడాలన్న ఒకే ధ్యేయంతో పనిచేసిన విజయసాయి రెడ్డిని ఈరోజు ఆయన రాజకీయాల నుంచి వదిలేసిండని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడని చెప్పి చంద్రబాబు నాయుడికి లొంగిపోయి చంద్రబాబు నాయుడికి రాజ్యసభ సభ్యత్వం అమ్మేసిందని చెప్పి మాట్లాడుతున్నావు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి? మీ ఎమ్మడు ఉంటే ఎంత ఎదవైనా సరే ఆడ మంచోడు, మీ ఎమ్మడి లేకపోతే అవతల మంచోడైనా సరే కూడా ఇంకా చెడ్డోడు, చంద్రబాబు నాయుడికి లొంగిపోయినాడు, చంద్రబాబు నాయుడు కొనుక్కున్నాడు, చంద్రబాబు నాయుడికి బలైపోయిన వాళ్ళు. ఇదేనా మీ రాజకీయం? రాజకీయాలుగా మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్న దాని గురించి మాట్లాడండి. మీలాగా వాలంటీర్లను పెట్టుకోవాలి, వాలంటీర్లకి గవర్నమెంట్ సొమ్ము ఇచ్చి, గవర్నమెంట్ పైసలు ఇచ్చి ఊర్లలో మనుషుల్ని సోమరిపోతలో తయారు చేస్తలేరు చంద్రబాబు నాయుడు గారు. పింఛన్ ఎన్నికే నెలకు 5,000 ఇచ్చినాడు ఒక్కొక్కరికి. ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చుకుంటారు. గవర్నమెంట్కి ఎన్ని పైసలు మిగిలినట్టు? అడ్డదిడ్డంగా అప్పుల పాలు చేసి, అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి, లిక్కర్ దందా చేసి, కబ్జాలు చేసి, రాష్ట్రంలో పెట్టుబడులు లేకుండా రాష్ట్రాన్ని ఎంతగానం దిగజార్చాలి, ఆంధ్రప్రదేశ్ పరువు అంతగానం తీసేసి ఈరోజు నువ్వు చేసిన నీ పరిపాలన మీద నమ్మకం లేకనే కదా ఈరోజు రాజకీయాలు వదిలేసిండు. విజయసాయి రెడ్డి ఎందుకు వదిలేసిండు? నీతో పాటు జైలుకి కూడా వచ్చినాడు, నీతో పాటు జైల్లో ఉన్నాడు 16 నెలలు. నిన్ను సీఎంఏ చేయాలనుకొని టార్గెట్గా పనిచేసిన మనిషి నీకు ఒక్కసారి అధికారం రాగానే నువ్వు మొత్తం నీ ఆలోచనలన్నీ మార్చేసి, నీకు పనికొచ్చేటోళ్ళని పనికిరాని వాళ్ళని కూడా చూడకుండా నువ్వు ఒక మనిషిని పక్కన పడేసి
నువ్వు చేయాల్సిన అన్యాయం అంతా విజయసాయిరెడ్డికి చేసి ఈరోజు చంద్రబాబు నాయుడికి లొంగిపోయి విజయసాయిరెడ్డి పార్టీ రాజకీయం వదిలేసినట్టు మీరు ఏదైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక మాజీ సీఎం, రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నారు. మీరు ఏదంటే అది వచ్చి ప్రెస్ మీట్లో వచ్చేస్తే నవ్వుతారు జనాలు. ఇట్లా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇట్లా ఆల్రెడీ ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఏదో చెప్తారు ప్రెస్ మీట్లో, ఇవాళ పొడి చేస్తాడు అదే అని అంటే మాట్లాడతారు. మీరు వచ్చేమి ఇట్లా కామెడీలు చేసిపోతారు. మీ ఫ్యాన్స్కి ఇంకా ఏమిది ఉంటుంది? విజయసాయిరెడ్డి క్లియర్గా పార్టీ మారినప్పుడు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయనకు పార్టీలో విలువ లేదు, అది వాస్తవం. ఆయన నియోజకవర్గం మార్చారు ఎలక్షన్లో, అది వాస్తవం. 2014 నుంచి 2019 వరకు మీరు విజయసాయిరెడ్డితో ఉన్న బంధం వేరు. 2019 గెలిచిన తర్వాత సీఎం అయిన తర్వాత విజయసాయిరెడ్డితో ఉన్న బంధం వేరు. మీకు విజయసాయిరెడ్డి మీద లెక్కలేదు, పార్టీలో ఆయనకు విలువ లేదు. ఆయన ఏదైనా చెప్పినా సరే కూడా వినేటోడు ఎవరు లేడు పార్టీలో. అటువంటిప్పుడు ఆయన పార్టీలో ఎందుకు ఉంటాడు? మీరు ఇవ్వాల్సిన అధికారం అంతా ఎవరికి ఇవ్వాలో మీకు తెలుసా? ఎవరికి ఇచ్చారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు, విడతల రజనీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, రోజాకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కొడాల నానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, వల్లభనేని వంశీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. పనికిరాని వీళ్ళందరికీ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి నిన్ను సీఎంగానే చూడాలన్న ఒక మనిషికి మీరు విలువ ఇవ్వకపోతే ఎవడన్నా నీ దగ్గర ఎట్లుంటాడు? ఈరోజు విజయసాయిరెడ్డి కావచ్చు, రేపు పొద్దున్న రోజా కావచ్చు, ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఎవడన్నా కావచ్చు. నువ్వు విలువ ఇవ్వకపోతే వాళ్ళు కూడా రేపు పొద్దున్న వేరే పార్టీలోకి పోతారు. వాళ్ళు వేరే పార్టీ పోదామన్నా సార్ వాళ్ళు ఎవరు తీసుకోవడానికో అది సెకండరీ. బట్ నువ్వైతే ఒక మనిషికి ఇవ్వాల్సిన విలువ అయితే నువ్వు ఇవ్వాలి కదా. నువ్వు సీఎం అయిన రోజు నీతో ఉన్నది, నువ్వు సీఎం కానప్పుడు నీతో ఉన్నది విజయసాయిరెడ్డే. నువ్వు సీఎం అయిన తర్వాత నువ్వు బాగుండాలని కోరుకున్నది కూడా విజయసాయిరెడ్డే. అటువంటి విజయసాయిరెడ్డికి లేనిపోయినవన్నీ కనెక్షన్లు పెట్టి మీ పార్టీలో మీరే ఆయన ఒక ఏదో తప్పు చేసినట్టు మీరే ఒక స్క్రీన్ ప్లే తయారు చేసి అతన్ని బదలం చేసి అతనికి నచ్చక పార్టీ మొత్తం రాజకీయాలు వదిలేసి ఆయన పైన ఆయన చేసుకుంటే నువ్వు రాజ్యసభ సభ్యత్వం అమ్ముకున్నాడు, చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు భయపడి అమ్ముకున్నాడు, చంద్రబాబు నాయుడుకు లొంగిపోయినాడు, ఇవే మాటలు. అంటే ఎవడేం చేసినా సరే కూడా దానికి చంద్రబాబు నాయుడే కారణం. నీకు నువ్వు చేసిన తప్పు నువ్వేం చేసినావో, ఎందుకు మనల్ని వదిలేసిండు అని చెప్పి నువ్వు ఏ రోజు కూడా ఆలోచన చేయలేవు, ఇప్పటికి కూడా ఆలోచన చేస్తలేవు నువ్వు. అరే ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయాను, ఓడిపోయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి ఎవడ కారణం, ఏడ తప్పు చేసినావు, అసలు 5 సంవత్సరాలు మనం ఏం చేసినామని చెప్పి నువ్వు ఆలోచన చేసుకోకుండా నువ్వు చేసిన రాజకీయం నువ్వు తీసుకున్న నిర్ణయాలు నచ్చకనే కదా విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసిండు. ఈ సెంటోళ్ళతో రాజకీయాలు ఉంటే ఏ రోజుకైనా సరే మోసం వస్తుంది, దీని ఉపయోగం ఏం లేదు, వాళ్ళు ప్రజలకు చేసింది లేదు, పార్టీలో ఉన్న నాయకులు చేసింది ఏం లేదని కదా ఆయన బయటకు వచ్చింది. నువ్వు అది కూడా కనీసం ఆలోచించకుండా ఇప్పటికీ కాదే చంద్రబాబు నాయుడు గారికి బురద రాద్దామని అనుకుంటే ఇప్పుడు పబ్లిక్ అయితే చూస్తూ పబ్లిక్ చాలా క్లారిటీగా ఉంది. ఒకప్పుడు నువ్వేం చెప్పినా నమ్మేటోళ్ళు అప్పుడు ఉన్నారేమో కానీ ఇప్పుడు కాదు. 5 ఏళ్ళు నువ్వు చేసిరు, నిన్ను చూసిన తర్వాత అలా క్లారిటీ వచ్చింది నువ్వేందన్నది. అది నిన్ను నువ్వు ఎట్లా మార్చుకొని నెక్స్ట్ దానికి ఎట్లా ప్రిపేర్ కావాలన్నా అది చూసుకోకుండా చంద్రబాబు నాయుడు ప్రలోభాలకి లొంగిపోయిండు విజయసాయిరెడ్డి. 3.5 ఏళ్ళు పదవి ఉండగానే రాజీనామా చేసేసిండు, అమ్ముకున్నాడు. ఇవేంది విజయసాయిరెడ్డి? ఇప్పుడు ప్రజలందరికీ ఇప్పుడు చాలా క్లారిటీగా అర్థమైంది విజయసాయిరెడ్డి ఎందుకు పార్టీని వదిలేసిండు. మీరు పార్టీలో అతనికి విలువ ఇవ్వలేదు. మీకోసం పనిచేసిన ఒకే ఒక వ్యక్తి విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి అంటే మీకు లెక్క లేకుండా పోయింది అధికారం రాగానే. అధికారం లేకపోతే మీకు విజయసాయిరెడ్డి కావాలి, అధికారం వస్తేనేమో మీకు విజయసాయిరెడ్డి అవసరం లేదు. అది విజయసాయిరెడ్డికి అర్థమయ్యి ఈ దరిద్రం పార్టీని ఉన్నదానికన్నా బయటకు పోతున్న నయం అనుకుంటూ బయటకు వచ్చేసిండు, రాజకీయాలు వదిలేసిండు. ఇప్పుడు నువ్వు విజయసాయిరెడ్డి మీద ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఎప్పటి నుంచో నువ్వు మాట్లాడుకొని ఇవాళ నువ్వు చెప్పాల్సింది. ఇప్పటికన్నా మీ విధానం మార్చుకోకపోతే ఇంకా చాలామంది మీ పార్టీని వదిలేసి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా మీరు ఎట్లా మాట్లాడతారు ఏందని చెప్పేసి. నేనైతే మాత్రం విజయసాయిరెడ్డి గారు నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని చెప్తా. ఎక్కడ విలువ లేనితానా ఎవడు కూడా ఉండలేడు. అది అధికారం ఉన్నా లేకున్నా సరే మనిషికి ఒక విలువ అనేది లేకపోతే విలువ లేని దగ్గర ఎవ్వడు ఉండలేడు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.